దాదాపు అర్ధ శతాబ్ది పాటు దక్షిణాది చరిత్రను ప్రభావితం చేసిన ప్రజానేత టంగుటూరి ప్రకాశం పంతులు దక్షిణాన యావత్ ప్రజానీకంతో ప్రకాశానికున్న చొరవ, చనువు, వాత్సల్యం మరెవ్వరికీ లేదు. పదవిలో ఉన్నా, పదవిలో లేకున్నా కొన్ని సందర్భాలలో పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టిన ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించాడు. టంగుటూరి ప్రకాశం పంతులు ఆగస్టు 23, 1872లో ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెంలో సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు. 6గురు సంతానంలో ప్రకాశం ఒకరు. 11 సంవత్సరాలకే తండ్రి మరణించడంతో తల్లి తన బిడ్డలను సాకింది. ఈయన కూడా వారాలకు కుదిరి రోజుకో ఇంట్లో అన్నం తింటూ చదువుకున్నారు. తిరుగుబాటుతనం, అన్యాయాన్ని ఎదిరించడం, నిజాన్ని నిర్భయంగా చెప్పడం, మనసాక్షిగా వ్యవహరించడం ఆయనకు బాల్యం నుంచే అబ్బిన సహజ లక్షణాలు. లండన్లో బారిస్టర్ చదువుతున్న రోజుల్లో సిగార్ తాగి చిన్న ఉపన్యాసం ఇవ్వమని చెబితే తల్లికిచ్చిన వాగ్దానం కోసం నేను పొగ త్రాగి ఈ ఉపన్యాసం ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పి ఆ దేశంలోనే చరిత్ర సృష్టించారు.